చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇక రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎం గా డీకే శివకుమార్. డీకేతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్ సిద్ధరామయ్య చర్చలు జరిపారు. కేబినెట్ కూర్పునకు సంబంధించినటువంటి కసరత్తును పూర్తి చేశారు. కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. డీకే శివకుమార్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారిలో ఇటు కేజే జార్జ్, జి పరమేశ్వర, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, యూటీ కేదర్, మల్లన్నగౌడ, బసనగౌడ పాటిల్, సతీష్ జార్కిహోలీ, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, లక్ష్మీ బెబ్బాల్కర్లు వీరు డీకేతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. ఇక డీకే ఏదైతే పవర్ షేరింగ్ లో భాగంగా ఇప్పుడు డీకే సీఎం పీఠం అధిరోహించబోతున్నారు. ఇక దీనికి ఇటు అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఇక మంత్రివర్గ కూర్పు కసరత్తు మొత్తం కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ అన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, రేపు డీకే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారంలో విశేషాలు ఏంటి? రేణు, కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. ఇటు తెలంగాణ, అటు కేరళ, ఇటు తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు అనే సమాచారం వినిపిస్తుంది. గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో సీనియర్ నేతలుగా ఉన్న వారికి మరోసారి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ ప్రధానంగా డీకే, ఇటు సిద్ధరామయ్య ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో చర్చించారు. మంత్రివర్గ కూర్పుపై దాదాపు 10 నుంచి 12 మంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అత్యంత సీనియర్లుగా ఉన్న వారి పేర్లు కూడా ప్రతిపాదించినట్టు సమాచారం. మరోపక్క సిద్ధరామయ్య కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల పేర్లే ఆయన జాబితా ఇచ్చారనే ఒక ప్రచారం వచ్చింది. 3 ఉప ముఖ్యమంత్రులు నియమించాలంటూ గట్టిగా వేరువేరు సామాజిక వర్గాలు, ఇటు మైనారిటీ సామాజిక వర్గానికి, లింగాయత్ సామాజిక వర్గానికి, అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 3 కీలక నేతలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలంటూ సిద్ధరామయ్య పట్టుబట్టారు. అయితే డీకే ఉప ముఖ్యమంత్రులుగా నియమించాల్సిన అవసరం లేదంటూ ఆయన అధిష్టానం వద్ద పట్టుబట్టారు. ఇక్కడ ప్రధానంగా రెండు వర్గాలకు సంబంధించిన నేతలు కూడా నేరుగా అధిష్టానంతో భేటీ అయ్యారు. వారికి సంబంధించిన జాబితాను కూడా ఇచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. డీకేతో పాటు రేపు 10 నుంచి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఒకసారి ఈ ప్రమాణ స్వీకారం చేసే వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. జి పరమేశ్వర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, ఒకనొక 2008-2009 ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి పేరు కూడా రేసులోకి వచ్చిన జి పరమేశ్వర ఇటు సిద్ధరామయ్య కేబినెట్ లో హోంమంత్రిగా పనిచేసిన నేపథ్యం. రామలింగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, అదేవిధంగా బెంగళూరులో అత్యంత బలమైన నేతగా గతంలో సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. మరోపక్క ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, బళ్ళారి ఇటు దక్షిణ ఏవైతే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో అత్యంత బలమైన నేతగా ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే కుమారుడు గత సిద్ధరామయ్య కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేశారు. ఎన్బి పాటిల్ ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ఈశ్వర్ ఖండ్రే, కృష్ణ బైరగౌడ, లక్ష్మీ హెబ్బాల్కర్ సీనియర్ నేత, కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మరోపక్క డీకేకి అత్యంత సన్నిహితురాలుగా పేరు పొందారు వి సురేష్. తర్వాత సతీష్ జార్కిహోలీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం ఉన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో సీనియర్ నేతగా ఉన్నారు. మరోపక్క ఆయన పిసిసి అధ్యక్షులు అవుతారని ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క జమీర్ అహ్మద్ ఖాన్ ఈయన పేరు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వీరిద్దరిలో ఒక సతీష్ జార్కిహోలీ ఒకవేళ పిసిసి అధ్యక్షుడు అయితే సతీష్ జార్కిహోలీ స్థానంలో బికే హరిప్రసాద్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేబినెట్ కూర్పు కూడా అత్యంత పటిష్టంగా చేశారు. సీనియర్ నేతలు, రాజకీయాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన వారు
అటు సామాజిక వర్గాల సమతుల్యత కూడా పాటిస్తున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. రేపు సాయంత్రం 4:05 అత్యంత ఏదైతే తక్కువ ఖర్చుతో కూడా భారీ స్థాయిలో లేకుండా సాధారణంగా ముఖ్యమంత్రిగానే డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారనే సమాచారం అనిపిస్తుంది. అంటే కిరణ్, ఈ కూర్పులో అంటే అందరికి కొత్త వారికే చోటు దక్కిందా, లేకపోతే ఇటు సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేసినటువంటి వారు కూడా ఈ మంత్రివర్గ కూర్పులో ఉన్నారా? రేణు, ఇక్కడ ప్రధానంగా మనం చూసిన లిస్టు 10 నుంచి 12 మంది లిస్ట్ లో కూడా అత్యంత సీనియర్లు గతంలో వీరిలో దాదాపు 7 నుంచి 8 మంది సిద్ధరామయ్య మంత్రివర్గంలో పనిచేసిన నేతలు ఉన్నారు. సతీష్ జార్కిహోలీ, లక్ష్మీ హెబ్బాల్కర్, ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి, కేజీ జార్జ్, జి పరమేశ్వర లాంటి నేతలు గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత లాయలిస్టు, గత కొన్ని ఏళ్లుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నవారు సీనియర్ నేతలుగా పేరు పొందారు. జి పరమేశ్వర సిద్ధరామయ్య కేబినెట్ లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఒకనొక స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేత, ఎంపీ పాటిల్ లింగాయత్ సామాజిక వర్గంలో కూడా బలమైన నేత. మరోపక్క ఎస్సీ సామాజిక వర్గంలో ఇటు జి పరమేశ్వర బలమైన నేత, మరో మైనారిటీ వర్గంలో కూడా జమీర్ అహ్మద్ కూడా బలమైన నేత. మరోపక్క ఇటు బికే హరిప్రసాద్ ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడిగా ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా పదవుల పంపిణీ, మరోపక్క రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు, వీటి అన్నిటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్షుణ్ణంగా నేరుగా నేతలతో భేటీ అయింది. ఇక్కడ సిద్ధరామయ్య వర్గానికి సంబంధించిన వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ, మరోపక్క నేరుగా సిద్ధరామయ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా నేరుగా రాజ్యసభకు పంపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆయన అందుకు అంగీకరించలేదు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను డీకే కేబినెట్ లోకి తీసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఆ నేపథ్యంలో అధిష్టానం కూడా ఇద్దరు నేతలతో మంత్రణాలు జరిపింది. మరోపక్క రణదీప్ సింగ్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కర్ణాటకలో. ఆయన ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టే యోచనలో ఉన్నారు. మంత్రివర్గం రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, తర్వాత మంత్రివర్గ కూర్పు కూడా దాదాపు 10 మందితో మంత్రివర్గం విస్తరణ జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేబినెట్ కూడా ఎన్నికల కేబినెట్ అని దాదాపు మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2028లో కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా మంత్రుల ఎంపిక, వచ్చే ఎన్నికలే టార్గెట్ గా డీకే కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో సిద్ధరామయ్య డీకేని ఇబ్బంది పెడతారా, డీకేకి చెక్ పెడతారా అనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. తాను జాతీయ రాజకీయాలకు వెళ్ళను, కర్ణాటక రాజకీయాల్లో ఉంటానంటూ ప్రకటన చేసినప్పటికీ ఈ గత ఎన్నికలకు ముందు కూడా ఆయన నాకు ఇవి చివరి ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత నేను ఎన్నికల్లో పోటీ చేయనంటూ గతంలో సిద్ధరామయ్య చేసిన ప్రకారం కట్టుబడి ఉంటారా, లేక 2028 ఎన్నికల్లో ఆయన మళ్ళీ పోటీ చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి. రేపు సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డీకేతో పాటు దాదాపు 10 నుంచి 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారం మనకు వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక డీకే శివకుమార్ తాను 2.5 సంవత్సరాల పవర్ షేరింగ్ తర్వాత ఇప్పుడు 6 నెలలు వెయిట్ చేశారు. తనకి ఎప్పుడు సీఎం పదవి వస్తుందా అని చెప్పి తాను సీఎం పీఠం మీద కూర్చునేందుకు తన కళ ఎట్టకేలకు నెరవేరుతుంది. సిద్ధరామయ్య పీఠం దిగారు, డీకే శివకుమార్ కి పీఠం ఇచ్చారు. ఇక రేపు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇప్పటికే కేబినెట్ కూర్పు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక రేపు 10 మంది మంత్రులు ఇటు డీకేతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కాకుండా సింపుల్ గా ప్లాన్ చేశారు. ఇక దీనికి ఇటు రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు.